మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ రెండు మనము కలిగి ఉండాలి. ఈ రెండు కనుక మనము కలిగి ఉండకపోతే మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అసాధ్యం. ప్రియులారా, ఇందులో మొదటిది సమాధానం. మనము అందరితో సమాధానం కలిగి జీవించాలి. మనము అందరితో సమాధానం కలిగి బ్రతకాలండి. అప్పుడే మనము దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఇంకా రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడలేరు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. నిజమే ప్రియులారా, మనము పరిశుద్ధత లేకపోయి ఉంటే, పరిశుద్ధత కలిగి మనం జీవించలేకపోతే దేవుని రాజ్యానికి చేరడానికి అర్హులం కాము ప్రియులారా. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం అనుకోవచ్చు, మారు మనసు పొందాను కదా, బాప్తిస్మం తీసుకున్నాను కాబట్టి నేను దేవుని రాజ్యానికి అర్హుడు అని మనం అనుకోవచ్చండి. కానీ మనము పరిశుద్ధత కలిగి మనము జీవించాలండి. మన పాపములను విడిచిపెట్టి మనం జీవించాలండి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. మనము అతి ముఖ్యముగా మనం చూసినట్లయితే అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి మనం జీవిస్తే మనం పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు.